మూసీ నది ప్రక్షాళనపై ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుంది అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ మూసీ డెవలప్మెంట్ ఫండ్ కింద 1000 కోట్లు లోన్లు తీసుకున్నారని, ఇప్పుడు తాము అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. హైదరాబాద్ నోవాటెల్లో నిర్వహించి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాచారం, జీడిమెట్ల పరిశ్రమలతో పాటు మూసీ వెంట ఉన్న అనేక పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను మూసీలోకి వదులుతున్నాయన్నారు. మూసీ దుర్వాసనతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ వంటి మహమ్మారి రోగాల బారిన ప్రజలు పడుతున్నారన్నారు. సబర్మతి, నవామి, గంగే ప్రాజెక్టులు చేసినట్లుగానే మూసీని ఎందుకు ప్రక్షాళన చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మూసీ నిర్వాసిత ప్రజలు ప్రభుత్వానికి సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ కిరణ్మయ్. తెలంగాణలోని ఒక్కసారిగా మూసీ ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రక్షాళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రతిపక్షాలకు కూడా ప్రభుత్వం ఘాటుగా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సవాల్ కూడా విసిరేటువంటి పరిస్థితి. గతంలోని ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు తీసుకొని లక్షలాదిగా ప్రజల సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ సంబంధించినటువంటి వినియోగానికి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు దుర్వినియోగం చేసిందని, దీనికి కేటీఆర్ నిదర్శనం అని కూడా కోమారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మూసీ ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పారు. ఢిల్లీలోని ఉన్నటువంటి అనేక నదులను అనేక ప్రభుత్వాలు ప్రక్షాళన చేసి ప్రజలకు సంబంధించినటువంటి త్రాగునీరు, సాగునీరు సంబంధించినటువంటి విషయాలలో ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయనేది వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్పినటువంటి మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి. ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. 1000 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి మూసీ ప్రక్షాళన పేరుతో ఎక్కడ ఖర్చు పెట్టావు, దీనికి సంబంధించినది విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కేటీఆర్. దానికి సమాధానం చెప్పకుండా ప్రలోభాలకు గురి చేసి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మూసీ ప్రక్షాళన జరిగితే తమ జీవితాలు నాశనం అవుతామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నావు. మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు ఓర్చగలేకనే ప్రజలపై అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారనేది కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. కిరణ్మయ్, తెలంగాణలో ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రతిపక్షాలు ఏది చెప్పినా తెలంగాణలోని జరుగుతున్నటువంటి మూసీ ప్రక్షాళన ఆపేది లేదంటూ ప్రజలకు కావాల్సినటువంటి సాగునీరు, త్రాగునీరు సంబంధించినటువంటి విషయాల్లోని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్రజలకు చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు ప్రభుత్వానికి ఒక నిర్దేశత ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే మూసీ ప్రక్షాళన పేరుతోటి అనేక మంది అనారోగ్యంతో గురై శ్వాస వ్యాధులతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లానైతేమి, నల్గొండ జిల్లా బీబీనగర్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ కలుషితమై అనేక మంది మూగజీవులు గాను అనేక మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అలాంటి ప్రజలను పట్టించుకొని ప్రతిపక్షాలు నేడు వారిని ఏదో కాపాడుతున్నామని ప్రలోభాలు పెట్టి పేపర్లకు కానీ మీడియాకు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎప్పటికైనా ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వము మూసీ ప్రక్షాళన చేసి తీరుతుందని మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. తెలంగాణలోని మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దుమ్ము పోస్తున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎక్కడైతే నష్టపరిహారం ఇవ్వాలో ప్రభుత్వం ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చిందని, దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా సంబంధించిన మూసీ సంబంధించిన పరివాహక ప్రాంత అధికారులు ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు వాళ్ళ ఒక మ్యాప్ కూడా ఉన్నది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని విధి విధానాలకు అనుగుణంగానే ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి ఈరోజు రాష్ట్ర సమీక్ష సమావేశంలో పాల్గొంటూ మూసీ ప్రక్షాళన చేస్తే ప్రతిపక్షాలకు వచ్చిన బాధ ఏమిటని ప్రశ్నించినటువంటి పరిస్థితి. కేటీఆర్ గతంలో చేసినటువంటి అనేక వాగ్దానాలు ఎవరికి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు న్యాయం జరగలేదు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ సంబంధించిన వాటర్ పొల్యూషన్ అవుతుంటే నోరు మీద పని కేటీఆర్ నేడు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది కూడా మంత్రి కేటీఆర్ సంబంధించినటువంటి విషయాలని స్పష్టంగా చేసినాడు మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎవరు ఎక్కడ ఆపినా ఉపేక్షించేది లేదని కూడా కోమారెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరినట్టు పరిస్థితి. కిరణ్మయ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.